వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ జనాభాలో 8వ వంతు మంది ఇప్పుడు ఒకే పండుగ మూడ్లో మునిగిపోయారు. అదే లూనార్ న్యూ ఇయర్. అయితే ఈ 2026 సంవత్సరం చాలా స్పెషల్. ఎందుకంటే 60 ఏళ్ల తర్వాత ఇయర్ ఆఫ్ ది ఫైర్ హార్స్ వచ్చింది. అసలు ఈ అగ్నిగుర్రం అంటే ఏంటి? చైనాలో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మానవ వలస వెనుక ఉన్న కథ ఏంటి? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఒక పెద్ద సెలబ్రేషన్ మోడ్ నడుస్తోంది. యుద్ధాలు, ఎలక్షన్లు, ఆర్థిక సంక్షోభాలు వీటన్నింటినీ పక్కన పెట్టి బిలియన్ల కొద్దీ జనం లూనార్ న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయారు. విమానాలు ప్యాక్ అయిపోయాయి, రైళ్లు ఓవర్ఫ్లో అవుతున్నాయి, హైవేలన్నీ జామ్ అయ్యాయి. ఒక్క చైనాలోనే దాదాపు 950 కోట్ల ప్రయాణాలు జరుగుతాయని అంచనా. ఇది భూగ్రహం మీద జరిగే బిగ్గెస్ట్ యాన్యువల్ మైగ్రేషన్. అయితే ఈ 2026 లూనార్ న్యూ ఇయర్ ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే ఇది ఇయర్ ఆఫ్ ది ఫైర్ హార్స్. చైనీస్ రాశి చక్రం ప్రకారం ప్రతి జంతువుకు 5 మూలకాలతో సంబంధం ఉంటుంది. ఈ ఫైర్ హార్స్ అనేది ప్రతి 60 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. చివరిసారిగా 1966లో వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడే. గుర్రం అంటేనే వేగం, ధైర్యానికి సంకేతం. దానికి నిప్పు తోడైతే అందుకే ఈ సంవత్సరం చాలా ఇంటెన్స్ గా, ట్రాన్స్ఫర్మేటివ్ గా ఉండబోతోందని జ్యోతిష్కులు చెబుతున్నారు. వేడుకలు ఎక్కడ చూసినా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. బీజింగ్ లో ప్రజలు గుంపులుగా టెంపుల్స్ కి వెళ్లి అదృష్టం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. వియత్నంలో పటాకుల మోతతో ఆకాశం వెలిగిపోతుంటే తైవాన్ లో గత పాపాలను కడుక్కోవటానికి 108 సార్లు గంటలు మోగిస్తున్నారు. రష్యా నుంచి అర్జెంటీనా వరకు ఎక్కడ చూసినా లైన్ డాన్సులు, మార్షల్ ఆర్ట్స్ షోలతో సందడి కనిపిస్తోంది. ఈ పండుగలో ఫుడ్ కు ఉన్న ఇంపార్టెన్స్ మామూలుది కాదు. ప్రతి డిష్ వెనుక ఒక సింబాలిజం ఉంటుంది. చేపలు తింటే సంపద పెరుగుతుందని, డంప్లింగ్స్ తింటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. కానీ ఇక్కడ ఒక ఫన్నీ ట్విస్ట్ ఏంటంటే సింగపూర్ లో కొంతమంది స్టూడెంట్స్ తమ ట్రెడిషనల్ సలాడ్ ను మరీ వింతగా విసిరేసి రచ్చ చేయడంతో వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారట. అసలు ఈ పండుగలో అంతా ఎరుపు రంగు ఎందుకు ఉంటుందో తెలుసా? పురాణాల ప్రకారం నెన్ అనే రాక్షసుడు ప్రతి ఏటా గ్రామాలను అటాక్ చేసేవాడట. వాడు ఎరుపు రంగుకు, పెద్ద శబ్దాలకు భయపడతాడని తెలుసుకున్న ప్రజలు ఎర్రటి బ్యానర్లు కట్టి బాంబులు పేల్చడం మొదలు పెట్టారట. అది ఇప్పటికీ ట్రెడిషన్ గా కొనసాగుతోంది. ఇక ఈ ఏడాది సోషల్ మీడియాలో ఒక వింత ట్రెండ్ నడుస్తోంది. హ్యారీ పోటర్ విలన్ డ్రాకో మాల్ఫోయ్ ఫోటోలను చైనాలో అదృష్ట చిహ్నంగా అమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన చైనీస్ పేరు గుర్రం, అదృష్టం అనే పదాలకు దగ్గరగా ఉంటుందట. ప్రపంచం ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నా ఈ సాంప్రదాయాలు మాత్రం మారవు.